దేవుళ్ళ గొప్పతనాన్ని, విశిష్టతను వివిధ కోణాలలో అన్వయించుకోవచ్చు. ధార్మిక, తత్వశాస్త్ర, ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక అంశాల ద్వారా దేవుళ్ళ విశిష్టతను అర్థం చేసుకోవచ్చు. 1. ఆధ్యాత్మికత విశ్వాసం. దేవుళ్ళను భక్తులు పరమతత్వంగా భావిస్తారు. భగవద్గీత, ఉపనిషత్తులు, పురాణాలు వంటి గ్రంథాల్లో దేవుళ్ళ యొక్క మహిమను వివరిస్తారు. వారు భక్తులకు మార్గదర్శకత్వం ఇవ్వడం, దుఃఖాలను తొలగించడం, మోక్షాన్ని ప్రసాదించడం వంటి అనేక విశిష్ట పాత్రలను పోషిస్తారు. 2. నైతికత ధర్మం. హిందూ సాంప్రదాయంలో దేవుళ్ళు ధర్మానికి ప్రతీక. శ్రీరాముడు న్యాయాన్ని, కృష్ణుడు యోగక్షేమాన్ని, పరమ శక్తి అయిన దేవీమాత ఆధ్యాత్మిక తత్వాన్ని తెలియజేస్తారు. 3. భక్తి మార్గం. భక్తులు దేవుళ్లను ఆరాధించడం ద్వారా భయాన్ని తొలగించుకొని భక్తి, ప్రేమ, కరుణ వంటి మానవీయ గుణాలను పెంపొందించుకుంటారు. అన్నమాచార్య కీర్తనలు, త్యాగరాజ కృతులు వంటి ఎన్నో భక్తి రస కవిత్వాలు దేవుళ్ల గొప్పతనాన్ని ప్రస్తావించాయి. 4. చరిత్ర సాంస్కృతిక ప్రభావం. భారతదేశం వంటి అనేక దేశాల్లో దేవుళ్లపై ఆధారపడిన సంస్కృతులు ఎదిగాయి. దేవాలయాలు, శిల్పకళలు, సాహిత్యం, నాట్యరూపకాలు ఇవన్నీ దేవుళ్ల మహిమను ప్రదర్శించే గొప్ప సాంస్కృతిక సంపద. 5. సైన్స్ తత్వశాస్త్రం. ఋషులు, మునులు తత్వశాస్త్ర రీత్యా దేవుళ్లను విశ్వజ్ఞానంగా, శక్తి స్వరూపంగా భావించారు. బ్రహ్మ, సృష్టి, విష్ణు, పాలన, శివ, లయ తత్వాలను విశ్లేషించడం వల్ల సృష్టి రహస్యాలను అర్థం చేసుకోవచ్చు. 6. భక్తుల అనుభవాలు. సాంప్రదాయంగా అనేక మంది భక్తులు తమ జీవితాల్లో దేవుళ్ల అనుగ్రహాన్ని అనుభవించారని చెబుతారు. భక్తి చరిత్రలో మీరాబాయి, తులసీదాస్, పురందరదాస వంటి మహానుభావులు దేవుళ్లతో పరమ అనుబంధాన్ని పొందారని విశ్వసిస్తారు. ముగింపు. దేవుళ్ల గొప్పతనం, విశిష్టత అనేది వ్యక్తిగత విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. అయితే భక్తికి, ధర్మానికి, ఆధ్యాత్మికతకు, సాంస్కృతిక వారసత్వానికి దేవుళ్ళు ఒక మార్గదర్శకంగా ఉంటారు. MDM Gaming Peddapalli Naresh. Friends, subscribe me channel. Thanks for supporting.